సిగ్నల్ టీవీ. కేబీఆర్ పార్క్ చుట్టూ వన్ వే అనేది పెట్టారు. వన్ వే పెట్టడం వల్ల ప్రజలు ఏ విధంగా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళని మనం తెలుసుకుందాము. ఈ దాని మీద మేము చాలా బాధపడుతున్నాము. ఇప్పుడు వెళ్ళడానికి అయితే వెళ్తాము ఓకే, బట్ రిటర్న్ రావడానికి పెట్రోల్ రేట్ కూడా ఎక్కువ ఉంది. మేము అంతా తిరిగి ఫిలింనగర్ రావాలంటే మాకు ఎంత కష్టం అవుతుంది. ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా సడన్గా వచ్చి చూస్తే వన్ వే ఉంది మొత్తం. ఇప్పుడు రిటర్న్ రావాలంటే ఎంత కష్టం అవుతుంది. మాకు పెట్రోల్ రేట్ కూడా చిన్నగా లేదు. ఇగో పెట్రోల్ ఎంత కొట్టుకుని అయిపోతూనే ఉంది గంటకు ఒకసారి. ఏందో అర్థమే అవుతలేదు ఇది. ఆఫీస్కి అసలు టైం ఏడు వెళ్తున్నాం, 10 అయిపోయింది ఆల్రెడీ. ఇప్పుడు ఇక్కడే ఉన్నాము. ఇప్పుడు రిటర్న్ రావాలంటే టైం నైట్ రిటర్న్ ఏడు వస్తాం, వచ్చి పనులు ఏడా చేసుకుంటాం. మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి వెళ్ళాలంటే చాలా కష్టం అయిపోతుంది. అసలు 2 years ఉంటుందంటనా? అసలు ఎవరు చెప్పారు? ఏం ఇన్ఫర్మేషన్ లేదు. చూస్తే డైరెక్ట్ రోడ్ల మీద వన్ వే వచ్చేసింది. అసలు మేము ఏం చేయాలో అర్థమవుతలేదు. ఏంటో మరి మొత్తం రేవంత్ రెడ్డి ఏం చేస్తుండో అర్థమవుతలేదు. మీకు ఎన్ని కిలోమీటర్ అయ్యేది, ఇప్పుడు ఎన్ని కిలోమీటర్స్ అవుతుంది? మొత్తం చుట్టూ తిరగాలి. ఇప్పుడు డబల్ అవుతుంది ఎగ్జాక్ట్లా. చుట్టూ తిరగాలంటే యాక్చువల్లీ వన్ వే పెట్టక ముందే రావాలంటే ఫుల్ కష్టం ఉంటుండే. ఇప్పుడు చుట్టూ తిరిగి రావాలంటే నాకు 2 hours పడుతుంది. 2 hours వచ్చి మేము ఇంటికాడ ఏం చేసుకోవాలి, ఏం తినాలి, పనులు చేసుకోవాలి, మళ్ళీ మార్నింగ్ ఆఫీస్కి రెడీ కావాలి అంటే అసలు మాకు డైలీ ఆఫీస్కి లేట్ అవుతుంది. ఆఫీస్లో లేట్ అయితే శాలరీ కట్ చేస్తారు రోడ్ మీద. ఇది మళ్ళీ మాకు పెట్రోల్ వేస్ట్ ప్లస్ ఆఫీస్ టైమింగ్ వేస్ట్ అయిపోతుంది. మొత్తం మాకు వేస్టే అవుతుంది. ట్రాఫిక్ క్లియర్ అవ్వడానికి వన్ వే పెట్టారంట. మరి ట్రాఫిక్ క్లియర్ అవడానికి వన్ వే పెట్టడం ఏంది? ఇప్పుడు మాకు రావడానికి ట్రాఫిక్ అవుతుంది కదా. ఇప్పుడు అటు నుండి రావాలన్నా ఇటు వాళ్ళందరూ అటు నుండి వచ్చేటప్పుడు ట్రాఫిక్ అవుతుంది కదా. ఇప్పుడు వన్ వే పెడితే వన్ సైడ్ పెట్టి ఒక సింగిల్ రోడ్ అన్న ఈ ఏరియా వాళ్ళకి. ఇప్పుడు ఫిలింనగర్ వాళ్ళు ఏం చేయాలి? వేరే వాళ్ళు అంటే అటు వెళ్తారు. మాకు ఉన్నదే ఒక రోడ్. ఇది అటు తిరగాలన్నా ఇటు తిరగాలన్నా డబల్ రోడ్ అవుతుంది. అపోలో హాస్పిటల్కి ఇప్పుడు ఏమన్నా ఎమర్జెన్సీ వచ్చింది ఎలా వెళ్తారు? ఇప్పుడు అంబులెన్స్ కూడా వెళ్ళాలంటే అంతా తిరిగి రావాలంటే పేషెంట్కి ఏమైనా అయితే లోపల మెయిన్ హాస్పిటల్ ఉంది, అపోలో హాస్పిటల్ పెద్ద హాస్పిటల్. ఎవరికి ఏమైనా ఎమర్జెన్సీ అక్కడికి వెళ్తారు అందరూ. ఇప్పుడు అక్కడ తీసుకెళ్ళాలంటే ఎంత టైం పడుతుంది? ఎలా వెళ్తారు పేషెంట్లకు ఏమన్నా అయితే? ఇది కరెక్ట్ కాదు. వన్ వేది ఏదన్నా ఆప్షన్ ఇచ్చి వన్ వే పెట్టాలి. ట్రాఫిక్ కోసం పెట్టాలి అంటే 2 years ఏదన్నా నైట్ ఆపుకొని ఏమైనా చేసుకోవాలి, కానీ ఇట్లా చేసుకోవడం కరెక్ట్ కాదు. సార్ వన్ వే వల్ల ఎలా లాంగ్ అనిపిస్తుందా? చాలా లాంగ్ మేడం. వితౌట్ ఇంటిమేషన్తో కూడా మొత్తం అంతా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు చాలా ఎంత ఇబ్బంది. చూడు ఇప్పుడు చెక్ పోస్ట్ నుంచి స్టేట్ వెళ్ళేది మొత్తం యూటర్న్ క్యాన్సర్ హాస్పిటల్ నుంచి అంతా తిరుగు రావాలంటే ఏదైనా చేయాలంటే కూడా ఫస్ట్ ఇంటిమేషన్ ఇవ్వాలి కదా. వితౌట్ ఇంటిమేషన్ చేస్తే ఆఫీస్లో 10 మందికి మెయిల్ పెట్టాలి, 10 మందితో మాట్లాడాలి. ఎంత ఇప్పుడు చూడు నేను ఇప్పుడు 10:30కి వెళ్ళాలి. ఇప్పుడు చూడు ఇక్కడే 10 అవుతుంది, హైటెక్ సిటీ వెళ్ళాలి నేను. ఇంకా ఎంత చాలా ఇబ్బంది కదా. ఏదైనా చేసేది ఉంటుందంటే ఫస్టే ఇంటిమేషన్ ఇస్తే మామ ప్లానింగ్ హాఫ్ అన్ అవర్ ముందు వెళ్ళాను, 1 hour ముందు వెళ్ళాను ప్లాన్ చేసుకుని వెళ్తాము. అంతేగాని ఇట్లా సడన్గా నిన్న చాలా ప్రాబ్లం అవుతుంది అంత ట్రాఫిక్ వల్ల అంతా. అది చేశారు మేడం. 1-2 days అంటే ఎవరైనా కన్సల్ట్ చేసి వెళ్ళిపోతారు కదా. అంతేగాని ఇట్లా ఇంకా ఎన్ని డేస్ ఉంటుందో తెలియదు కదా. 2 years అవుతుందంటే అక్కడ వర్క్ అయితే కదా ఒక ప్లేస్ అయినా సగం హాఫ్ అన్ అవర్ వదిలిపెడితే వెళ్ళిపోతారు కదా. ఇప్పుడు బస్సెస్ వెళ్ళి నేను పోనీ ప్లేస్లలో ఈ 2 wheeler వెహికల్స్ అని వెళ్తే ఆటోస్ అని వెళ్తాయి కదా. ఆ రోడ్డు డైవర్షన్ చేసేవచ్చు కదా. ఈ చిన్న వెహికల్స్ కూడా దానికి వెళ్ళకుండా మొత్తం ఊరంతా చుట్టూ తిరిగినట్టు ఉంది అంతా. ఇది నాట్ ది వే మేడం. అవుతుంది మేడం, అన్ని లాంగ్ అవుతుంది కరెక్టే. మెయిన్ ఏంటంటే ఇది అంతా కొంచెము అక్కడ ఫ్లైఓవర్ చేస్తున్నారో ఏం చేస్తున్నారో తెలియదు, నాకు కూడా ఐడియా లేదు. కానీ ఏంటంటే ఒక వే కొంచెం వదిలిపెట్టేస్తే వెళ్ళే వాళ్ళు వెళ్తారు కదా అక్కడ నుంచి. నేను చెప్పేది అంతే చాలా ఇబ్బంది అవుతుంది మొత్తం అంతా. ట్రాఫిక్ ఇబ్బంది, మాకు ఇబ్బంది, ఆఫీస్కి ఇబ్బంది. మేము వెళ్ళేది ఒక 1 hour ముందు బయటికి వెళ్ళవలసి వస్తుంది ఇక్కడికి. ఇంకా నాకు ఇక్కడ నుంచి వెళ్ళేది 1 hour పట్టేది. ఇప్పుడు 1 hour 40 minutes అవుతుంది మొత్తం. ఈ చుట్టూ తిరిగేది నాకు హాఫ్ అన్ అవర్ అయింది మొత్తం. మన పార్క్ నుంచి చుట్టూ తిరిగేది హాఫ్ అన్ అవర్ అయింది మొత్తం అంతా. పెట్టాను మేడం. ఎందుకు ఇది అంతా పెట్టింది దేనికోసం అంతా? ఎందుకు అంత పెట్టింది కరెక్ట్గా ఫస్ట్ ఇంటిమేషన్ 1 week 10 days ముందు ఒక బోర్డు పెట్టడము అనౌన్స్ చేయడం చేస్తే వెళ్ళిపోతారు కదా ఎవరంతా వాళ్ళు. సడన్గా నేను మొత్తం అంతా డ్రాప్ చేసేసి అక్కడ మొత్తం ఇలానే వెళ్ళిపోవాలంటే ఎంత మొత్తం అంతా కూడా నుంచి వస్తున్నాను. దగ్గర అర్ధగంటకి ఎక్కువ అయిపోయింది మేడం. ఇప్పుడు ఇక్కడే మళ్ళీ ఇది బాలకృష్ణ ఇంటి దగ్గరికి వెళ్ళాలి, కానీ చాలా తిరిగి రావాల్సి వస్తుంది. చాలా లేట్ అవుతుంది, ఇబ్బందులు. ఒక 1 year అంట మళ్ళీ ఇప్పుడు అంటారు పోలీసులు. ఒక 1 year వరకు అని అంటే చాలా ఇబ్బంది ఉంది. చాలా అవుతుంది మేడం. అదే కొంచెం కొన్ని ఇప్పటికైనా సార్లు వాళ్ళు ఆలోచించి దగ్గర ప్రత్యామ్నాయం అంటే పోయేటోళ్ళకి కొంచెం ఆలోచించి చేస్తే బాగుంటుందని ఆలోచన. ట్రాఫిక్ నుంచి చెక్ పెట్టడానికి వన్ వే పెట్టారంట కదా. అదే కొన్ని అంటే బస్సులు ఒక 1 way, 2 wheelerలు కూడా ఇట్లా తిరిగి రావాలంటే చాలా కష్టం అవుతుంది. ఈవినింగ్ అయితే
ఏమవుతుంది మరి? ఈవినింగ్ కూడా చాలా లేట్ అవుతుంది మేడం, చాలా బండ్లు అన్నీ, ఎందుకంటే హెవీ అయిపోతుంది కదా. వన్ వే పెట్టారు కదా, ఎలా ఉంది అసలు? అస్సలు బాగాలేదండి, అంటే లాంగ్ అవుతుందా మీకు? చాలా లాంగ్ అవుతుంది. అంటే ఇంతకుముందు వన్ వే పెట్టే ముందుకు ఎంత టైం పట్టేది, ఇప్పుడు ఎంత టైం పడుతుంది? వన్ వే లేకముందే హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోతారు, ఇప్పుడు 1 అవర్ తర్వాత ఎక్కువ అవుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నారు మీరు? నేను రాజేంద్ర నగర్, ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు? రోడ్ నెంబర్ 36, జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36. ఎట్లా సైనస్ ద్వారా తెలుసుకొని లేట్ ద్వారా వెళ్తున్నారా? సైనస్లు అమలు చేశారంట కదా. లోపల అంటే చాలా టైం పడుతుంది, ఇబ్బంది అవుతుంది చాలా. ఎన్ని కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది? అంటే ఒక 10 కిలోమీటర్స్ లాంగ్ అవుతుంది. ఏం చెప్తారు మరి గవర్నమెంట్కి? ఇంకా 2 years ఉంటుందంటే ఇదే అంతే, చాలా ఇబ్బంది పడుతున్నా. ఇప్పుడు ఆఫీస్ టైం అయింది, నేను హాఫ్ అన్ అవర్ ముందనే బయలుదేరినా, చాలా ఇబ్బంది అవుతుంది. లాంగ్ అనిపిస్తుంది మరి, ట్రాఫిక్ జామ్ అవుతుంది కదా. సైనస్ చూసుకుంటున్నారా మరి? ఇక చూసుకొని నడపాల్సి వస్తుంది. ఎంత టైం పడుతుంది? హాఫ్ అన్ అవర్ పడుతుంది ట్రాఫిక్ జామ్ అయితే, ఈవినింగ్ హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎన్ని కిలోమీటర్స్ పడుతుంది మొత్తం? ఒక 4-5 కిలోమీటర్కి హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఎక్కడి నుంచి వస్తున్నావు మరి? ఇప్పుడు నేను గచ్చిబౌలికి నుంచి వస్తున్నాను, 25 minutes పట్టి. 25 minutes. మరి సైనస్ చూసుకుంటున్నారా మరి? బోర్డులో చూసుకుంటున్నారా? చూసుకుంటున్నాం కానీ ఇంకా ట్రాఫిక్ హెవీ ట్రాఫిక్ అవుతుంది కదా, వన్ వే అయినందుకు. పోలీసులు మార్గదర్శనం చేస్తున్నారా? చేస్తుర్రు, వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తారు. ఏం చెప్తామన్నా మరి గవర్నమెంట్కి? ఇంకా 2 ఏళ్ల పాటు ఉంటుందంటే ఇట్లనే. ఈ గవర్నమెంట్కి ఏం చెప్పాల్సిన అవసరం లేదు, మళ్ళీ ఎట్లా రాదు. ఏ టైంకి బయలుదేరారు మరి? నేను మార్నింగ్ 7కి వెళ్ళినా. చాలా ఇబ్బంది అవుతుంది మేడం, మొత్తం ఇగో మేము ఆర్డర్ కొట్టాలంటే చాలా కష్టమవుతుంది. తిరగడానికి ఇప్పుడు మేము 2 కిలోమీటర్లు ఉండేది మేము 3-4 కిలోమీటర్లు తిరగాల్సి వస్తుంది, మొత్తం రౌండ్ కొట్టాల్సి వస్తుంది మేడం. పెట్రోల్ మొత్తం వేస్ట్ అయిపోతుంది. మాకు ఆర్డర్కి వచ్చేదే 30-40 రూపాయలు వస్తుంది ఒక ఆర్డర్కు. మాకు పెట్రోల్ మొత్తం చాలా ఇబ్బంది అవుతుంది పెట్రోల్కు. ఈ రేవంత్ రెడ్డి వచ్చాడు, ఇదంతా మొత్తం ఏం చేస్తుండో ఏమో, ఏం అర్థం అవ్వట్లేదు. ఆ పనులు చూస్తేనేమో అవేటట్లు లేవు ఇప్పట్లో, అవి మరి ఎప్పుడైతాయో తెలియదు కానీ చాలా కష్టం అవుతుంది మేడం. ఈ ఫ్లైఓవర్ అండర్ పాస్ పెట్టడం వల్ల తర్వాత అభివృద్ధి అయిపోయినాక జెట్ స్పీడ్లో వెళ్ళిపోవచ్చు అంట కదా, అందుకే ఇంత వన్ వేలో పెట్టడం వరకంటే ఇప్పుడు చాలా కష్టం ఉంది కదా మేడం, వర్క్ కూడా నడిచేటట్టు లేదు. ఇప్పుడు ఎవరు చేస్తున్నారు మేడం వర్క్? ఎవరు కనబడట్లేరు కూడా వర్క్ చేసినట్టు కూడా. ఆ రోడ్ల పైన చూస్తుంటే వర్కర్లు కూడా ఎవరు కనబడట్లేరు మేడం. లాంగ్ అవుతుంది. ఎప్పుడు బయలుదేరావు ఇంట్లో నుంచి? 9. ఏమనిపిస్తుంది మరి ఇట్లా? ఇది కరెక్ట్ అనిపిస్తుందా? ఇది లాంగ్ అయిపోతుంది ట్రాఫిక్ మొత్తం, బంజారా మొత్తం ఎన్ని కిలోమీటర్ అవుతుంది? లాంగ్ 3 kilometers అవుతుంది. ఏం చెప్తా మరి గవర్నమెంట్? ఇది ఒక్క రోజుతో ఉండదు కాదు, ఇంకా 2 ఏళ్ళు ఉంటుందంట మరి. ఇలా అయితే కష్టమే కదా, ట్రాఫిక్లో దంద చేయాలంటే కష్టమే. అన్న వన్ వే పెట్టడం వల్ల ఎంత టైం పడుతుంది మీకు? చాలా టైం పడుతుందండి, మినిమం 15 minutes నుంచి 20 minutes పడుతుంది. బాగా ట్రాఫిక్ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇప్పుడు మొత్తం మళ్ళీ రిటర్న్ వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? మళ్ళీ మొత్తం చుట్టూ తిరిగి వెళ్ళాల్సి వస్తుంది కదా. హాఫ్ అన్ అవర్ పడుతుంది. ఇంతకుముందు పెట్రోల్ ఖర్చు ఎంత అయ్యేది, ఇప్పుడు ఎంత అవుతుంది మరి? డబుల్ అవుతుంది, ఇంతకు ముందు కంటే ఇప్పుడు డబుల్ అవుతుంది. ఇప్పుడు వన్ వే పెట్టడం వల్ల ట్రాఫిక్ ఫ్రీగా ఉందా లేకపోతే చాలా ఇంకా ట్రాఫిక్ ఎక్కువ అవుతుంది. ఏం చెప్తాం మరి గవర్నమెంట్కి? గవర్నమెంట్కి ఏం చెప్తాం, ఇంకా వాళ్ళకే తెలియాలి. మనం ఏం చెప్తాం చెప్పండి, వాళ్ళే ఆలోచించి ఏదో ఒకటి చేయాలి పరిష్కారం. 2 సంవత్సరాలు ఉంటుందంట కదా, ఇది ఒక్క రోజుతో ఉంటుంది కాదుగా. 2 సంవత్సరాలు అంటే చాలా కష్టం అవుతుంది అండి. చాలా ఇబ్బందికరంగా ఉంది. యూటర్న్ లాంగ్ వెళ్ళాలి కదా, మళ్ళీ ఎట్లా ఇబ్బంది అవుతుంది? ట్రాఫిక్ బాగా ఇబ్బంది అవుతుంది. మీకు వచ్చే అంతనే తక్కువ. ఇప్పుడు ఇంత తిరిగి వెళ్ళడం వల్ల పెట్రోల్ ఇంతకుముందు ఎలా వస్తుండే ఖర్చు, ఇప్పుడు ఎట్లుంది? ఇప్పుడే చాలా ఎక్కువ అవుతుంది, చాలా ఇబ్బందిగా ఉంది. ఇంకా మీకు ఏ విధంగా ఇబ్బంది అవుతుంది చెప్పండి. మాకంటే ఇక ర్యాపిడో అమౌంట్ తక్కువ ఇస్తుండు, ఇంకా మేము ఫ్రీ బస్సుల వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాం. ఈ వన్ వే పెట్టడం అనేది వితౌట్ ఇన్ఫర్మేషన్తో పెట్టడం వల్ల పబ్లిక్ మొత్తం చాలా అంటే డైరెక్షన్ ఏం తెలియట్లేదు అని, అలాగే ఎవరు మార్గదర్శనం కూడా చేయట్లేదు. మాకు అసలు ఏం తెలియట్లేదు, ఎటు వెళ్ళాలి, ఎటు నుంచి ఎటు రావాలి, మళ్ళీ ఇక్కడ నుంచి మనం అట్లా వెళ్తే మళ్ళీ తిప్పి మళ్ళీ ఇక్కడికి వస్తున్నాము, ఇక్కడికనే రౌండ్స్ కొడుతున్నాం కానీ వెళ్ళే మార్గం అయితే కనిపించట్లేదు అంటున్నారు. ట్రాఫిక్ కూడా చాలా ఉంది చూడండి, వన్ వే పెట్టడం వల్ల ఫుల్ ట్రాఫిక్ ఉంది. వన్ వే అసలు దేనికి పెట్టారు? అసలు ట్రాఫిక్ క్లియర్ కోసం పెట్టారా మరి ఏంటి, మమ్మల్లాగం చేయడానికి పెట్టిరా అని అంటున్నారు. పోలీసులు కూడా గైడెన్స్ చేస్తున్నారు. కొత్త వాళ్ళకైతే అసలు మొత్తానికి అసలు డైరెక్షన్ అనేది అర్థం అవ్వట్లేదు, మొత్తం గందరగోళంగా ఉందని చెప్తున్నారు. ఆటోస్ వాళ్ళైతే చాలా వాళ్ళు మాకు ముందే ఆందాని రావట్లేదు, అలాంటిది ఇప్పుడు ఈ వన్ వే పెట్టడం వల్ల మేము ఇలా తిరిగి వెళ్ళాల్సి వస్తుంది. మాకు పెట్రోల్ అనేది కూడా చాలా ఖర్చు
పెట్రోల్ రేట్ కూడా బాగా పెరిగిపోయింది. అలాంటిది ఇంత వన్ వే వల్ల ఇంత తిరిగి వెళ్ళడం వల్ల మాకు ఇంకా డబల్ ఛార్జ్ పడుతుంది, త్రిబుల్ ఛార్జ్ పడుతుంది అంటున్నారు. వాళ్ళ టైం కూడా చాలా వేస్ట్ అవుతుందని అంటున్నారు. జాబ్స్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా అంటే చాలా అసలు వాళ్ళ కోపం చూస్తుంటే అసలు గవర్నమెంట్కి రియాక్ట్ అవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందుకంటే ఆఫీస్కి హాఫ్ డే టైం పడుతుందండి ఇక్కడ నుంచి ఆఫీస్కి వెళ్ళడానికి. వాళ్ళు ఎర్లీగా బయలుదేరినా చాలా లేట్ వెళ్తున్నారని చెప్తున్నారు. పబ్లిక్ రియాక్షన్ అయితే చూసుకున్నట్లయితే మొత్తం నెగిటివ్గానే వస్తుంది. ఈ వన్ వే విషయంలో ఇన్ఫర్మేషన్ లేదు కాబట్టి ఈ వన్ వే విషయంలో చాలా నెగిటివ్ వస్తుంది పబ్లిక్ నుంచి.